ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇవాళ మనతో డైరెక్టర్ రాజశేఖర్ సుధమోన్ ఉన్నారండి. సగిలేటి కథ విచ్ ఈస్ రిలీజింగ్ ఆన్ 13th of October 2023. నమస్తే అండి, ఎలా ఉన్నారు? మీరు? నేను బాగున్నాను. ఏంటి సుధమోన్ అంటే ఏంటి? సుధమోన్ అంటే అదొక పెద్ద హిస్టరీ అండి. అయితే చెప్పండి. అంటే మా పేరెంట్స్ మా సిస్టర్ అందరి నేమ్స్ కలిపి సుధమోన్ అని పెట్టాను. ఓకే. అంటే వీధికి ఒక రాజశేఖర్ ఉంటున్నారు, రాజశేఖర్ అని పిలిచి అందరు తిరుగుతున్నారు. సో కొంచెం మూన్ ఎవరు అందులో? సుధమోన్ లో నేనే. మూన్ మీరా? నేను. నైస్. నేను మీతో ఒక 6 monthsగా కాంటాక్ట్లో ఉన్నాను అనుకుంటా ఫేస్బుక్లో. మీకు 6 months బ్యాక్ ఎప్పుడో మెసేజ్ చేసినట్టున్నా. ట్రైలర్ అది చూసి మీకు మెసేజ్ చేశాను. యు ఆర్ ద ఫస్ట్ వెల్ విషర్, ఐ థింక్ సో. అంటే ఐ మీన్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళలో సెలబ్రిటీస్లో ఫస్ట్ సెలబ్రిటీ. ఓ గ్రేట్. సెలబ్రిటీ కాదు, బట్ పాజిటివ్గా రెస్పాండ్ అయినందుకు. మీకు నేను మెసేజ్ చేసినప్పుడు ఓన్లీ ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసి నాకు చాలా కొత్తగా అనిపించింది అనమాట. భాష కానీ, ఆ క్యారెక్టరైజేషన్స్ కానీ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ నడుస్తున్నాయి. అంటే హీరోయిజంకి తక్కువగా, అంటే నేటివిటీకి లేదా రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్న కథల్లో, అలాంటి కథల్లో ట్రైలర్ చూసిన వాటిలో నాకు మీది చాలా బాగా నచ్చింది అనమాట. అంటే సరే, ప్రాజెక్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇది మీ డెబ్యూ అని చెప్పాలి కదా. డెబ్యూ అండి. డెబ్యూ కాబట్టి నెక్స్ట్ నుంచి మిమ్మల్ని డెబ్యూ అనే పిలిచే ఛాన్స్ లేదు కాబట్టి ఫస్ట్ మీ గురించి చెప్పండి. ఇది నా డెబ్యూ ఫిల్మ్, ఇది నా డెబ్యూ ఇంటర్వ్యూ కూడా. అవునా? వావ్. అంటే అంటే మూవీ గురించి ఎక్కడ ఐ మీన్ ఏదైనా మాట్లాడితే ఎక్కువ రీచ్ ఎక్కడ ఉంటుందో అని వెయిట్ చేస్తున్నాను. అది ఐడ్రీమ్ నుంచి మీరే పిలిచారు. గ్రేట్. మా వైపు నుండి నిజంగా ఒక మంచి కథ మీరు చెప్తున్నప్పుడు మేము కూడా సపోర్ట్గా నిలిచాము అంటే దట్స్ ఆల్ వి ఆల్సో వాంట్. థ్యాంక్ యూ. చెప్పండి, అయితే ఫస్ట్ మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడి నుండి? నాది బేసికలీ ఫ్రమ్ తిరుపతి అండి. ఓ తిరుపతి. ఓకే. ఎక్కడ తిరుపతిలో? తిరుపతిలో అశోక్ నగర్, చాలా చోట్లను. నేనేమనుకున్నాను తెలుసా, మీరు బేసికలీ ఫ్రమ్ తెలంగాణ అనుకున్నా, అక్కడ తిరుపతి కాన్సెప్ట్ తీసుకొని చేశారేమో అనుకున్నా. లేదు, ఆధార్ కార్డు అయితే తెలంగాణలో ఉంది, ఇక్కడ సెటిల్ అయ్యాం కాబట్టి బేసికలీ ఫ్రమ్. ఓటు ఇక్కడ వేస్తారా మరి? ఇంకా అంతే కదండి. నైస్. మీ డెబ్యూ కదా? యా అండి. డెబ్యూ ఫస్ట్ నవదీప్ గారు రోపిన్ అవ్వడం యాజ్ అ ప్రొడ్యూసర్. ఎస్. బట్ కొంచెం డెబ్యూకి ఒక హీరో ప్రొడ్యూసర్గా మారి ప్రొడ్యూస్ చేయడం అనేది కొంచెం, అంటే ఎలా జరిగింది అది? అంటే ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నేనే హీరో అవుదాము, నేనే ఉంటాను అని అడగలేదు. యాక్చువల్లీ ఏంటంటే మేము ఫస్ట్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసామండి. ఇప్పుడు అశోక్ ఆర్ట్స్ నుంచి అశోక్ గారు, దేవి గారు అనేసి షేడ్ ఎంటర్టైన్మెంట్ నుంచి ప్లస్ మేమంతా కలిసి ఒక ఇనిషియేషన్ తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కాపీ అయిన తర్వాత ఆ కాపీ నవదీప్ అన్న చూడడం, చూసిన తర్వాత ఆయనకు నచ్చి ఆయన ఇప్పుడు ప్రెజెంటర్ అండి, ప్రెజెంటర్ ఆఫ్ ద ఫిలిం. ఓకే ఓకే. అంటే ఇంతకు ముందు ఎవరికైనా ప్రొడక్షన్ హౌస్లో ఈ కథ చెప్పడం జరిగిందా? లేదండి, డైరెక్ట్ మీరు స్టార్ట్ చేసేసిన తర్వాత నవదీప్ గారు రోపిన్ అయ్యారు. ప్రోడక్ట్ ఫినిష్ అయిన తర్వాత రోపిన్ అయ్యారండి. ఓకే. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత రోపిన్ అయ్యారు. బట్ ఎలా ప్రొడ్యూసింగ్ ఏ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద టాస్క్ కదా, ఎట్లా జరిగింది మరి? అదంతా మీకు ప్రాబ్లమాటిక్గా మారలేదా ఫినాన్షియల్లీ? అంటే ప్రాపర్ స్ట్రాటజీతో వెళ్ళామండి. లైక్ ఐ మీన్ వైట్ పేపర్తో ఫిల్ చేసేటప్పుడు పక్కన బడ్జెట్ వేసుకున్నాం, ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళామండి. అదే కథ ఫైనలైజ్ చేసేటప్పుడు ఆ కథ ఎందుకు అనుకున్నారు? అంటే అదే ఫైనలైజ్, ఇదే నా డెబ్యూ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అదే అండి, లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమా అంతా గ్లోబల్ అయిన తర్వాత సో అన్ని కథలు అందరికీ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్ చాలా లాంగ్వేజెస్లో వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్ని కథల రూపంలో చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం అందరం వావ్ అంటున్నాం. లైక్ మలయాళం మూవీస్ చూస్తే కూడా ఆ రియలిజంకి కానీ ఆ కల్చర్కి కానీ అరే మందిరి కూడా ఇలాంటిది ఉంటుంది కదా అనే ఒక చిన్న ఫీల్ వస్తుందండి. లైక్ ఐ మీన్ అటువంటి ఇన్స్పిరేషన్స్తోనే ఓకే నా రియల్ లైఫ్లో జరిగిన కథ, నా రియల్ లైఫ్లో నేను చూసిన క్యారెక్టర్స్, వీటిని బేస్ చేసుకొని మన రూటెడ్ స్టోరీ మనకు అది చెప్దాం ఫస్ట్ అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే మీ ట్రైలర్ నేను చూసిన తర్వాత మొత్తంలో ఎక్కువగా వినిపించింది చికెన్. అంటే నిజంగానే మన ఊర్లలో చాలా అమాయకంగా ఉంటారు అనమాట వాళ్ళు. అన్నీ తెలుసు అనుకుంటారు కానీ వాళ్ళ నేచర్ చాలా అమాయకంగా ఉంటుంది. చిన్న వాటికే గొడవలు అవుతాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ అండి. ఇంతవరకు ఎవరు ట్రైలర్ చూసిన తర్వాత ఈ పాయింట్ చెప్పలేదు, మీరు చెప్తుంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎస్ అండి, కథ అదే అండి. లైక్ ఏంటంటే ఒక అమాయక ప్రజల జీవితాలు, వాళ్ళ మూర్ఖత్వాలు,
వాళ్ళ విలువలు, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ ఈగోస్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఆతిథ్యాలు, వీటి చుట్టూ ఒక గంగమ్మ జాతర చుట్టూ, గంగాలమ్మ జాతర చుట్టూ జరిగి, ఒక ఊర్లో జరిగే గంగాలమ్మ జాతర, వాటి చుట్టూ ఈ క్యారెక్టర్స్ మధ్య జరిగే కథే అండి సగిలేటి కథ. మొత్తం తిరుపతిలోనే తీసారా? లేదండి, కడప రైల్వే కోడూరు అనే ఒక ప్లేస్లో చేసాం. ఎందుకని మీరు పుట్టి పెరిగిన తిరుపతిలో కదా, అటు అంటే ఈ కథ నేను ఇన్స్పైర్ అయింది కడప నుంచే అండి. లైక్ సగిలేటి కథలోనే ఒక బుక్ ఉందండి. సో ఆ రైటర్ ఒక అతను ఉంటారు, బతుల్ ప్రసాద్ గారు అని. ఆ బుక్ కొంత బాగా ఫేమస్ అయింది. సో లాక్డౌన్లో అతను నేను కలిసి జర్నీ చేసే టైం దొరికింది. సో నేను ఇలాంటి రూటెడ్ స్టోరీ చెప్పాలి అనుకున్నప్పుడు ఆయన జీవిత తాలూకు కథలు, ఈ సగిలేట్ కథ గురించి, అంటే ఆయన రాసిన బుక్లో సగిలేట్ కథ గురించి అవి ఇవి చెప్తుంటే అవి ఇన్స్పైర్ అయ్యి ఆ టైటిల్ తీసుకొని నేను మళ్ళీ కొత్త కథ చేసుకున్నానండి. ఓకే. అండ్ ప్లస్ ఆ ఊర్లలోకి వెళ్ళి ఒక 40-45 డేస్ ఉండడం జరిగింది. లైక్ మార్నింగ్ అంటే ఎలా ఉంటుందంటే అండి, ఆ ఊర్లలో అంటే ఎక్కడ పల్లెటూర్లలో చూసినా ఒక 4 డేస్ తర్వాత అందరూ మామ మచ్చ అయిపోతారండి. ఏం నేను చాయ్ తాగడానికి రావలేదు అని డిస్కషన్ పెట్టేస్తారు. సో అవి బాగా నచ్చాయండి. సో అక్కడ చూసిన క్యారెక్టర్స్ ఎలా ఉంటారో అలా గెటప్స్తో పాటు అలా ఐస్తో క్యాప్చర్ చేసి పేపర్లో ప్రింట్ చేశాను. ఇప్పుడు 70mm స్క్రీన్లో షో వేస్తున్నా. ప్రీమియర్స్ అయ్యాయా? లేదండి, రేపు యాక్చువల్లీ ప్రీమియర్ ఉంది. అవునా? చూసిన వాళ్ళు ఇప్పుడు దాకా నవదీప్ కానీ మిగతా ఎవరికైనా డైరెక్టర్స్ చూసారా? అండి, చాలా మంది, చాలా అందరూ చాలా థ్రిల్ అయ్యారండి. అంటే ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండి. అంటే నా గురించి నేను చెప్పడం కన్నా రేపు ప్రీమియర్స్ అయిన తర్వాత టాక్ వస్తుంది. సర్ప్రైజా? ఓకే. అంటే ట్రైలర్లో అంటే ఒక మనం ఇప్పుడు బలగం, మహా గారి మూవీ ఉంది, మహా వెంకటేష్ గారు ఒక మూవీ కూడా ఉంది కదా, మూవీ పేరు కంచరపాలెం, సారీ కంచరపాలెం. ఇవన్నీ ఎలా అంటే రూటెడ్ స్టోరీస్ చెప్తున్నట్టే ఉంటాయి, కానీ ఫస్ట్ టైం మీరు ఒక సర్ప్రైజ్ అన్నట్టు మాట్లాడారు కదా. ఐ మీన్ లాస్ట్ ఒక 40 minutes చాలా సర్ప్రైజ్లు చూడబోతారు. ఓకే. రూటెడ్ స్టోరీస్లో సర్ప్రైజ్ అంటే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండి. ఐ మీన్ ఒక పెద్ద డైరెక్టర్ కూడా రీసెంట్గా చూసి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ద ఇయర్ అని ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అది రేపు వారు బయట రిలీజ్ చేసినప్పుడే ఆ మాట అందరికీ ఇస్తే బాగుంటుందని వెయిట్ చేస్తాం. ఓకే. ఓకే. స్క్రిప్టింగ్ లెవెల్లో మీరు డెబ్యూ కాబట్టి స్క్రిప్టింగ్ లెవెల్లో అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎవరికైనా వినిపించారా, లేకపోతే ఆల్రెడీ మూవీస్ చూసి ఈ కైండ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉండాలి అనుకున్నారా, లేకపోతే అవన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పేది వేరు అన్నట్టుందా? అంటే స్టీరియోటైప్స్ ఏం ఫాలో అవ్వలేదండి. లైక్ ఏంటంటే ఒక ప్లాట్ తీసుకున్న ఆ ప్లాట్ డ్రైవ్ చేయడానికి ప్రాపర్ క్యారెక్టర్స్ ఎంత మోతాదులో అవసరము, వాళ్ళు ఏం చేసినా కథను ఎలా ముందుకు తీసుకెళ్తారనే పాయింట్ మీద చేసుకుంటూ వచ్చాను అంతే. అంటే మరి ఎక్కడ మీకు క్యాలిక్యులేషన్ లేదా? అంటే ఒక పాయింట్ తర్వాత అయినా సినిమా మధ్యలో ఉన్నప్పుడైనా నేను తీస్తున్నది కరెక్టా లేదా అని ఒక కొలమానం ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా. క్యాలిక్యులేషన్స్ ఏం లేదండి, కాన్ఫిడెన్సే. క్యాలిక్యులేషన్స్ లేవు. ఏమనిపించింది? ఓకే నేను ఇప్పుడు తీసేస్తాను, ఎవరికొకరికి చూపించాలి, ఆడియన్స్కి చూపించే ముందు ఆ ఫస్ట్ టైం అయినా భయపడ్డారా? ఎవరికైనా చూపించేటప్పుడు ఏమంటారు, ఏ కామెంట్స్ వస్తాయో? లేదండి, నేను అన్నిటికీ ప్రిపేర్ అయ్యానండి. లైక్ ఏంటంటే నాకు నా ఆడియన్స్ తెలుసండి. లైక్ ఏంటంటే నేను ఒక రూటెడ్ స్టోరీ చెప్పేటప్పుడు నేను ఒక 50 లక్షల మందికి కథ చెప్తాం, నేను ఫిక్స్ అయిందండి. ఒక 50 లక్షల మందికి కథ చెప్తాం. ఆ 50 లక్షల మందికి కథ చెప్తే మన రెవెన్యూ ఇది, మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. సో ఈ ప్రాసెస్లో ఇంత ప్రొడక్షన్ కంట్రోల్ చేద్దాం, ఇంత మార్కెటింగ్ పెట్టుకుందాం, ఇంత ప్రమోషన్స్ పెట్టుకుందాం, ఇంత డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుందాం అని క్లియర్ ప్లానింగ్తోనే దిగాను. ఫస్ట్ టైం విన్నాను తెలుసా. అంటే నేను సినిమా తీసేస్తే ఇన్ని కోట్ల మంది చూసేయాలి తెలుగు రాష్ట్రాల్లో లేకుండా ఒక కౌంట్, ఒక నెంబర్ చెప్పారనమాట, 50 లక్షల మంది చూడాలి. అంటే ఏంటంటే ఇప్పుడు చాలా కథలు ఉంటాయండి. అంటే ఎవ్రీ ఫ్రైడే ఒక 10 కథలు రిలీజ్ అవుతాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టార్ హీరోస్ పక్కన తీస్తే మనం మొత్తం సౌత్ ఇండియా కథలు, అంటే మనం బీయింగ్ సౌత్ ఇండియా కథలు చూసుకుంటే ఇందులో రూటెడ్ స్టోరీస్ రీచ్ అయ్యేది, నచ్చేది కొంతమందికి అండి ఫస్ట్. సో ఈ మౌత్ టాక్ మీద దాని తర్వాత అది ఎంత పెద్ద హిట్ అవుతుంది, వేరే వాళ్ళకి నచ్చుతుందా లేదా, ఈ రీచ్ తర్వాత అండి. మేము ఫస్ట్ బేసిక్ లెవెల్లోనే ఒక ప్లాన్తోనే దిగానండి. ఎట్లా ఒక డెబ్యూ డైరెక్టర్ ఇంత ప్లానింగ్ ఎలా? అంటే ప్లానింగ్ అంటే ఎక్స్పీరియన్సెస్ అండి అంతే. ఎట్లా అంటే ఏం చేశారు? డెబ్యూకి ముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడం అలాంటి ఏమైనా? ఎక్కడ వర్క్ చేయలేదండి. అంటే షార్ట్ ఫిల్మ్స్ చేశాను, కొన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా నామినేట్ అయ్యాయి. ప్రపోజల్ ఆర్ట్స్ అని ఒకటి చేశానండి. చాలా చోట్ల ఐ మీన్ ఫైనలిస్ట్. బ్యూటీ అని ఒకటి చేశాను, కాన్స్లో స్క్రీనింగ్ అయింది, కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. బ్యూటీ నేను చూస్తాను. అది యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ అవైలబుల్లో లేదు. అవునా? రెవెన్యూ రావట్లేదు అని తీసేశారు. అయ్యయ్యో, ఇప్పుడు ఎట్లా అది చూడాలి అంటే మీకు షేర్ చేస్తాను. ఓకే. మరి ఆడియన్స్ చూడాలి అనుకుంటే
ఆడియన్స్ అడిగితే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాత చూడాలి అనుకుంటారు కదా, కాన్స్కి వెళ్ళింది అంటే ఇట్స్ సంథింగ్ గ్రేట్. అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం. డన్. ఓకే, మీకు అక్కడ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నారు, డైరెక్షన్ వరకు. బట్ ప్రొడక్షన్లో క్యాలిక్యులేషన్స్ ఎలాగా? అంటే ఈ మూవీలో అండి నేనే రైటర్, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, లిరిసిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ అండి. లిరిసిస్ట్ కూడా? ఆల్మోస్ట్. సో ఐ మీన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడే నేను ఒక 10 years ప్రిపేర్ అయ్యానండి. లైక్ ఏంటంటే అప్పుడెప్పుడో బీటెక్ అయిపోతానే అలా ఇండస్ట్రీకి ప్రాసెస్ అదే. సో బీటెక్ అయిన తర్వాత రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఏంటంటే ఏదో కథ రాయేసాం. కథ రాసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్. ఎక్కడి నుంచి బీటెక్ మీరు? నేను యాక్చువల్లీ 2 కాలేజ్ అండి. చెన్నై ఎస్ఆర్ఎంలో ఒక 1 year, తిరుపతిలో కేఎంఎం అనే ఒక కాలేజ్లో 1 year, 2 కాలేజ్. సో అది డిస్కంటిన్యూడ్ అండి, అయిపోయింది. సో వచ్చిన తర్వాత అదే ఒక కథ రాయడం జరిగింది. ఒక కథ రాయడం జరిగిన తర్వాత ఇంకా దాన్ని మెటీరియలైజ్ చేసే ప్రాసెస్లో, అంటే ఇప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ లేదండి. మెటీరియలైజ్ చేసే ప్రాసెస్లో ఏం జరిగిందంటే అంటే ఫస్ట్ ఈ టీంని ఎవరినైతే పెట్టుకుంటామో ఆ టీంలో ఒక కెమెరామెన్ ఒక మాట అన్నాడండి. ఇప్పుడు అంటే అది ఇంకా ప్రాపర్ షార్ట్ ఫిలిం కైనా ఇంకా లో లెవెల్ మేకింగ్ ఆ టైంలోనే. ఈ టైంలో నేను వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఏం చేస్తావు అన్నాడు షూట్ మధ్యలో. అంటే సమ్ చిన్న ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేస్తా ఉన్నా, ఏం చేయలేము, ప్లీజ్ చేయండి అని రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయాడండి. సో అలా ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది. ఓకే. సో దాని తర్వాత నాకు అర్థమైందండి, లైక్ ఏంటంటే బీయింగ్ అండ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉండాలని 2 years ఒక్కొక్క క్రాఫ్ట్ మీద వర్క్ చేస్తూ వెళ్ళిపోయానండి. సో అంటే ఫస్ట్ ఒక 2 years సినిమాటోగ్రఫీ చేశాను. సినిమాటోగ్రఫీ చేసి ప్రాపర్ కోర్స్ చేశారా, నేర్చుకున్నారు ఆన్ వర్క్? యూట్యూబ్ అండి, యూట్యూబ్ ప్రాపర్ యూట్యూబ్ చేసుకొని, అంటే కెమెరాస్ ఏదైనా రెంటల్ తెప్పించేసుకోవడం, ఆపరేషన్స్ అవి ఇవి చూసుకోవడం. ఎవరైనా షార్ట్ ఫిలిం చేయాలి, కెమెరామెన్ కావాలంటే నేనే వాళ్ళకి నేనున్నా, ఐఎమ్ కమింగ్ అని వెళ్ళిపోవడం. అలా ఇలా చేస్తూ అదొక ప్రాసెస్లో వెళ్ళిపోయింది. అలా ఒక 2 years ఇది, ఒక 2 years ఎడిటింగ్, దీంతోపాటు రైటింగ్ అనేది ఫస్ట్ నుంచి ఉందండి. ఓకే, అదే అలా జరిగిపోయింది. సో అలా అంతా ప్రిపేర్ అయిన తర్వాత సరే ఇంకా మూవీ స్టార్ట్ చేద్దామని చెప్పి సమ్ 2017-18 టైంలోనే ఒక 2-3 కథలు రాసుకోవడం జరిగింది. అంటే నేను ప్రాపర్గా ఫిక్స్ అయ్యానండి, చేస్తే ఇండిపెండెంట్ సినిమాతోనే బయటకు వద్దాం. ఎందుకంటే ఆ లిబర్టీ కావాలంటే మనం చెప్పినట్టే టోటల్ ప్రొడక్షన్ నడవాలి అనే ఒక, అంటే చూసాను కొన్ని చూస్తుంటే ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. సో ఇవన్నీ వద్దు, మనకు ఇండిపెండెంట్ సినిమా ఇద్దామని ఫిక్స్ అయ్యి అప్పటి నుంచి కథలు రాయడం స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్లోనే ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని తెలియడం వల్ల ప్రిపేర్డ్గా ఒక బడ్జెట్ వేసుకొని దిగేవాడిని. సినిమాల్లోకి వచ్చారు సరే, మీరంతా చెప్తున్నా నా మైండ్లో ఒకటే రన్ అవుతుంది, ఫినాన్షియల్ ఎలాగా? జాబ్ చేశారా? అంటే నేను చాలా ఫేమస్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఒక టైంలో. అవునా? ఓ నైస్. అంటే వెళ్ళిపోతాయండి, లైక్ జాబ్ ఏం లేదండి, జాబ్ ఏం లేదు, జరిగిపోతాయి. కానీ ప్రెషర్ ఉంటుంది కదా, బీటెక్ ఇది అని అంత. అదే ఇన్ని ప్రెషర్లు ఉన్నా కూడా మనం ఫస్ట్ డైరెక్టర్గా బయట రావాలనే ప్రెషర్ నాకు. ఇంట్లో ప్రెషర్ లేదా? ఉంటుంది, సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఏవో ఉంటాయి కదా. అదే ఈ ప్రెషర్ అన్నిటికన్నా నాకు నా మీద ఉన్న ప్రెషర్ ఎక్కువ అండి. ఫస్ట్ నేను బయటికి రావాలి అనుకున్న విధంగా అని ఉంటుంది, హ్యాండిల్ చేయడం అంతే. మీరు అనుకున్న దగ్గర నుంచి ఫస్ట్ ఫిలిం ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, ఎన్నేళ్ళు పట్టింది టైం? 9 years అయి ఉండొచ్చు అండి, 9 to 10 years. 9 to 10 years అంటే చిన్న విషయం కాదు. కాదండి, అంటే పిహెచ్డీ చేసిన ఫీలింగ్ ఉంది. స్ట్రగుల్స్ అనకూడదండి, ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఇప్పుడు ఏం చేసినా జీరోకి రెడీ అనే ఫీలింగ్ వచ్చి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ ఇదైతే ఏంటి అంటే మనకు పెద్ద ఫరకే లేదు. ఇప్పుడు ఈ రిజల్ట్తో ఎగ్జాంపుల్ చెప్తాను, సినిమా చాలా బాగా వచ్చింది, సినిమా రిజల్ట్ బాగుంటుంది, ఏమైనా నో ప్రాబ్లం అండి, ఇంకో సినిమా చేద్దాం వెంటనే. అది అంటే రూట్స్ తెలుసు, ఫస్ట్ స్టెప్ నుంచి ఎలా పైకెక్కాలో తెలుసు కదా, ఆ ఫౌండేషన్కి 10 సంవత్సరాలు పట్టింది. ఓకే, ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ అది సరిపోదు కదా. ఇక్కడ ఆపర్చునిటీస్ ప్రొడ్యూసర్ కావాలి, అదే మిమ్మల్ని నమ్మే వాళ్ళు కావాలి. నేనే క్రియేట్ చేసుకుంటున్నాను అండి ఆపర్చునిటీస్. ఓకే, హౌ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇంకో ఫిలిం ఒకటి వర్కౌట్ చేస్తున్నాం అండి. బట్ ప్రొడ్యూసర్స్ రావాలి, అదే చెప్తున్నానండి. లైక్ ఏంటంటే ఇప్పుడు సినిమా మారుతుందండి, ఆబ్వియస్లీ మారుతుంది, అంటే ఒక పర్సన్ చేతిలో ఉండట్లేదు. ఇప్పుడు ఇంకొక ఇది చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఒక కంప్లీట్ ఒక ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ ఫండింగ్ ఇస్తుంది. సో వాళ్ళకి బ్రాండింగ్ చేయడానికి నేను నాకు కథ చెప్పుకోవడానికి ఒక ఇంటర్లింక్ చేసి రెడీ పెట్టుకున్నాను. సో రెడీ ఫండ్ ఎక్కడి నుంచైనా వస్తుందండి అంతే.
మనం చెప్పగలగాలి అంతే కదా. ఇప్పుడు 30 సెకండ్ యాడ్స్కే లక్షలు కోట్లు ఇస్తున్నారు. నేను 2 అవర్స్ నీకు యాడ్ ఇస్తాను, దాంతోపాటు ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తాను, నాకెందుకు ఫండ్ ఇరు అంటే మధ్యలో ఒకటి అడిగారు కదా. యాక్చువల్లీ ఈ ఐ మీన్ ఫైనాన్షియల్ ప్రాసెస్లో నేను ఒక 2-3 స్టార్టప్స్ ఫౌండర్ అండి. ఓ అవునా, ఓకే. కొన్ని వర్కౌట్ చేసాం, వర్కౌట్ కాలేదు. సో ఆ కాంటాక్ట్స్ వల్ల, ఆ ఫైనాన్షియల్ సర్కిల్ వల్ల కొంత ఈ కాన్ఫిడెన్స్ ఉందండి. ఓకే, ఈ 9 years జర్నీ ఎక్స్పీరియన్స్తో మీ రిలేటివే అనుకోండి, సొంత మీ మేనల్లుడో లేకపోతే మీ సొంత బ్రదర్ ఎవరు ఇంజనీరింగ్ అయిపోయింది, నేను నెక్స్ట్ జాబ్ చేయను సినిమాల్లోకి వస్తాను అంట, ఏం చెప్తారు మీరు? ఇల్లు అంటాను. ఇల్లు అంటారా? ఆబ్వియస్లీ. ఇది చెప్పరా, ఈ 9 years ఇలా ఉంటుంది, ఇలా నా ఎక్స్పీరియన్స్ నాది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ థాట్ ప్రాసెస్. మనం ఏ స్టెప్ అయిపోతున్నాం అనేది లోపల ఇక్కడెక్కడో సబ్ కాన్షియస్ మైండ్ అక్కడున్న సీట్ కదిలిస్తూ ఉంటుంది. ఆడికి ఏం పడుతుందో వాడు ఎలా కదులుతాడు మనం గైడ్ చేస్తే ఇండు అంతే. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ఇది టఫెస్ట్ క్వశ్చన్ అండి. అందరా ఫస్ట్ సినిమాకి చెప్పరా ఫేవరెట్ హీరో ఎవరు? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారు ఫేవరెట్ స్టార్. అంటే ఎంత ఫేవరెట్ స్టార్ అంటే కొమరంపులి సినిమాకి పాల ప్యాకెట్ల వ్యాన్ ఆపేసి ఆ కంప్లీట్ పాల ప్యాకెట్లు తీసి అభిషేకం చేసి సినిమా చూడకుండా స్టేషన్లో కూర్చున్న అయ్యయ్యో పాలన్నీ అలా చేస్తారు. అలాంటివి ఉన్నాయి. మంచి రబ్బర్లు మీరు. అంటే వన్స్ అప్ అని ఇప్పుడు లేదా అంటే లైఫ్ గట్టి కొడుతుంది కదా. అండ్ కాస్టింగ్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ ట్రైలర్లో కొంచెం తక్కువే చూపించారు, కానీ ఆ చికెన్ క్యారెక్టర్ ఉంది. అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ ఫిలింలో డైలాగులు కూడా ఎక్కడ అంటే షుగర్ కోటెడ్గా ఏం లేదు, మొత్తం రాగా ఎట్లా ఉంటుందో అలా పెట్టేశారు. కాస్టింగ్ విషయం చెప్పండి ఒకసారి. కాస్టింగ్ విషయం అదే అండి. వన్స్ స్క్రిప్ట్ అయిన తర్వాత ఓ కాస్ట్ చేయడానికి ఒక 1.5-2 months పట్టిందండి. అరౌండ్ ఒక 2000 people ఆడిషన్స్ తీసుకొని ఉంటాం. 2000 people? ఎస్. ఆల్మోస్ట్ వర్క్షాప్స్ ఒక 1.5 months చేసాం. అంటే ప్రీ ప్రొడక్షన్ చాలా గట్టిగా చేసామండి, చాలా ప్లాన్డ్గా చేసాం. 36 daysలో షూట్ ఫినిష్ చేసాం బికాస్ ఆఫ్ ఆ 1.5 month ప్రీ ప్రొడక్షన్. మీ మూవీ ఎవరు చూడాలి అనుకుంటున్నారు ఇండస్ట్రీలో? వాళ్ళు చూసి కాల్ చేస్తే చాలు నాకు అనిపించే పర్సన్ ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో? ఆబ్వియస్లీ ఎస్ఎస్ రాజమౌళి గారు. రాజమౌళి గారు, ఓ నైస్. సుకుమార్ గారు అండ్ హరిశంకర్ గారు. అడిగారా ప్రీమియర్స్ గురించి? చెప్పారా వాళ్ళకి? ఏమైనా రీచ్ అవ్వగలరు? లేదండి, యాక్చువల్లీ రీచ్ అవ్వాలి. యాక్చువల్లీ హరిశంకర్ గారిది ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేశానంటే బీటెక్ అయిన తర్వాత ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయిందండి, గబ్బర్ సింగ్ 1 హరిశంకర్ గారు. సో దాని ఎగ్జిబిషన్ అనేది చాలా క్లాస్ వర్డ్. బ్లాక్లో టికెట్లు అమ్మాము అనమాట. ఓకే. ఆ బ్లాక్లో టికెట్లు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో హైదరాబాద్ వచ్చి డైరెక్టర్ అయిపోదామని హరిశంకర్ని కలవడానికి వచ్చాను. ఇంతవరకు ఆయన కూడా చూడలేదండి. అవునా? మరి ఇప్పుడు ఏమైనా రీచ్ అయ్యారా? రీచ్ అవుతానండి, ఈరోజు పక్కా అవుతాను. అంటే మెసేజ్ చేస్తుంటా, సార్కి మెసేజ్ చేస్తుంటా, రిప్లై ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు కరెంట్లీ ప్రాజెక్ట్లో ఉన్నారు కదా, మైట్ బి అది నార్మల్గా ఇస్తారు, ఆయన అందరికీ ఇస్తారు. మైట్ బి ఇప్పుడు ప్రాజెక్ట్ వల్ల ఏమో కలవాలండి. కలుస్తారు ఖచ్చితంగా. ఫ్యాషన్ తీసుకెళ్ళిపోద్ది అక్కడికి. అంతే. నెల్లూరు, తిరుపతి, రాయలసీమ మొత్తం ఈ ఏరియా అంతా నాకు అనిపించింది చెప్తాను, ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ పిచ్చి సినిమాలే. మీరు ఎప్పుడైనా నెల్లూరుకి వచ్చారా? చాలాసార్లు అండి. అర్చన నర్తకి అని 2 ఎదురు బదురు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక కట్అవుట్ ఉంటే ఇక్కడ ఒక కట్అవుట్ ఉంటుంది. బాలయ్యది, చిరంజీవి. చాలా సినిమాలు చూసానండి. విఆర్సి సెంటర్ ఉంటుంది, గట్టిగా తిరిగేవాళ్ళు. అంటే నేను విజయవాడలో చదువుకున్నాను, బీటెక్ చేశాను విజయవాడ గుడివాడ దగ్గర. నెల్లూరులో పుట్టి పెరిగాను, హైదరాబాద్లో ఇప్పుడు సెటిల్ అయ్యాను. ఏపీ తెలంగాణ అన్ని ఏరియాస్లో నేను చూసిన దానికంటే నెల్లూరు ఈ సైడ్ ఏరియాస్లో సినిమా అనేది పిచ్చి వ్యసనం. ఇంకేం ఆలోచించాడు లైఫ్లో, ఇన్ని కోట్లు పోగేయాలి, ఇంత ఇల్లు కట్టుకోవాలని ఏం లేదు. సినిమా రిలీజ్ అయిందో ఆ రోజు వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళు చాలా కూల్గా రిలాక్స్డ్గా ఉంటారు. మన ఏరియాలు అంటే నెల్లూరు, తిరుపతి ఈ ఏరియా నుంచి చాలామంది డైరెక్టర్లు అవ్వాలని వచ్చారు. కొంతమంది సక్సెస్ కాలేదు, చాలా తక్కువ మందికి మీకున్న కాన్ఫిడెన్స్ ఉంది.
మీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? వచ్చేటప్పుడు మీరు అనుకున్నారా ఈ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళ ప్రపోర్షన్ అంటే సక్సెస్ ప్రపోర్షన్ ఎంత ఉంది, నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను అని? అంటే కంపారిజన్ ఎప్పుడు చేసుకోలేదండి. నేను ఒకటి గట్టిగా బిలీవ్ చేస్తున్నాడు, మన పక్కన ఒకటి గట్టిగా నిలబడినట్టు ఉంటాడు, ఆడు ఎప్పుడు మనం బాగుండాలనుకోడు. సో మన ప్రాసెస్ మంది అంతే, కంపారిజన్ ఏం లేదు. అంటే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు మన పక్కనే ఉన్నట్టుంటారు కానీ ఎదగాలి. ఎవడైనా సరే మన పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నట్టు ఉంటారు, కానీ మనం అచీవ్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ డిస్టర్బెన్స్ మన పక్కన ఉన్నాడు. డిడ్ యూ ఫేస్ అంటే ఇలాంటిది ఏమైనా ఫేస్ చేశారా? ఎవ్రీ ఇయర్ ఒకరితో చేస్తుంటాం. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఏమన్నా అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? చాలా ఉంటాయండి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో, చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది కదండి. డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. అంటే అంటే ఆగిపోయే దాకా ఏమైనా వెళ్ళిందా? అందరూ నేను తీసుకురాలేదండి. మరి ప్రాబ్లమ్స్ అంటే ఎలా, ఫైనాన్షియలీ ప్రాబ్లమా? అంటే లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా అంటే అందరూ కొత్త వాళ్ళే కదండి. లైక్ అంటే ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళే, యాక్టర్స్ కొత్త వాళ్ళే, నేను కొత్త వాడినే, ఇంకా చిన్న చిన్న టెక్నీషియన్స్ అందరూ కొత్త వాళ్ళే. సో వీళ్ళకి ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ తెలియదండి. సో వీళ్ళకి కూర్చొని పెట్టాలి, రాత్రిపూట ఇది ఇలా చేయాలి అలా చేయాలని చెప్పాలి. ఇందులో ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఉంటాడు, వాడు ఒక గ్రూపిజం మెయింటైన్ చేస్తాడు. నేను చెప్పినట్టు మీరు ఫాలో ఉంటారా అంటాడు. అన్న వాడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు, నాకు ఈ రెగ్యులర్గా ఉంటాయండి ఎక్కడైనా ఉంటాయి. సో ఇది ఆ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు రేపు రిలీజ్ అయ్యేంత వరకు కంటిన్యూగా ఉంటాయి. బట్ ఎనీహౌ అందరూ చేస్తేనే ప్రాడక్ట్ అయింది. ట్రైలర్లో అంటే అక్కడ నేటివ్గా వాళ్ళు మాట్లాడే వాటిలో వాడుక భాషలోనే కొన్ని బూతులనే వచ్చేస్తుంటాయి అనమాట. వాళ్ళకి అవి పెద్ద బూతులా కూడా ఉండవు, అదే ట్రైలర్లో కూడా కనిపించాయి. బట్ సెన్సార్ బోర్డు నుండి ఎలాంటి ప్రాబ్లం రాలేదా బూతులకి? అంటే అండి సెన్సార్ బోర్డ్ నుంచి ప్రాబ్లం కన్నా ఫస్ట్ థింగ్ అండి, ఐ మీన్ ఈ కంప్లీట్ హోల్ సెన్సార్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో ఫస్ట్ ఫిల్మ్ మేకర్స్కి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు ఒక బేసిక్ వీడియో చేయడమో ఏదో చేయాలండి. మాన్యువల్ కానీ ప్రాస్పెక్టస్ కానీ ఏదో ఒకటి, అంటే స్మోకింగ్ యాడ్స్ కోసం ఏదో లో క్వాలిటీ వాట్సాప్ ఫైల్లో ఒక వీడియో ఇచ్చి పెట్టమంటున్నారు కదా, దానికన్నా లో క్వాలిటీ అయినా మాకు గైడ్ లైన్స్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్. అంటే ఇక్కడికి వచ్చి మేము కథ రాసుకొని కథ చెప్పిన తర్వాత ఇది లేపే అది లేపే అంటే ఇట్స్ మైండ్ సంథింగ్ థింగ్. సో ఇవన్నీ లేకుండా అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేను ఒక నేటివ్ స్టోరీ చెప్పాను, రూటెడ్ స్టోరీ చెప్పాను. అంటే ఒక తెలుగులో ఓ ప్రాపర్ ఒక రీజన్కి సంబంధించిన ఒక ట్రెడిషన్ని, ఒక కల్చర్ని, ఆ పీపుల్ తాలూకు విషయాన్ని చెప్పేటప్పుడు నేను లాంగ్వేజ్ని మార్చలేనండి. తెలుగు భాషలో సినిమాటిక్ లాంగ్వేజ్ అని ఇంకో లాంగ్వేజ్ అనేది అలా ఏమి ఉండదండి. నేను కడప ప్రాంతం, రాయలసీమ ప్రాంతం కథ చెప్పినప్పుడు అక్కడ లాంగ్వేజ్ ఎలా ఉందని అది పోర్ట్రేట్ చేసే లిబర్టీ మినిమం ఉండాలండి. అది కాకుండా అది బీప్లే ఇది బీప్లే అంటే ఫస్ట్ నాకు మాన్యువల్ ఇవ్వండి. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి ఫిలిం చేసేటప్పుడు నీ ఎఫ్డీసీకి మేము అడుగుతాం కదా, అడిగే టైంలోనే మాకు ఒక మాన్యువల్ ఇవ్వండి, ఈ పర్టికులర్ వర్డ్ వాడొద్దు అనండి, లిటరేచర్ మీద మీరు రీసెర్చ్ చేయండి. మా లిటరేచర్ గురించి మేము చెప్తుంటే దానికి కట్ చేయి దీనికి కట్ చేయండి, ఐ మీన్ ఇది ఎంతవరకు కరెక్టో తెలియదండి. సో ఇవన్నీ ఫైట్ చేసి, సో ఇప్పుడు నేను నా కల్చర్ని చెప్తున్నా, నా లిటరేచర్ని చెప్తున్నాను అంటే లిటరేచర్లో చాలామంది పదాలు వాడి పెద్ద పెద్ద బుక్స్ రాశారండి, అవన్నీ కూడా కట్ చేస్తారా? ఇప్పుడు ఎవరికి ఆ రైట్ లేదు. సో అది చెప్తే సో నువ్వు నీ ఏరియా వరకే రిలీజ్ చేసుకో, ఇలాంటివన్నీ ఒక ఫిల్మ్ మేకర్గా ఐ మీన్ ఒక ప్రాజెక్ట్ చేసుకొని వచ్చి కూర్చున్నప్పుడు మీరు దాన్ని ఒక సర్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు అదే అండి, ఇది ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. ఇది కంప్లీట్ లిటరేచర్కి అవమానం అండి. ఆబ్వియస్లీ ముందే మాన్యువల్ ఫిల్మ్ మేకర్స్కి ముందే మాన్యువల్ ఇవ్వండి, మీరు రీసెర్చ్ చేయండి లిటరేచర్ మీద. సిబిఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో పెట్టారు కదా, యూనిట్ టీమ్. మీరు ఒక లిటరేచర్ని మీరు సర్టిఫై చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఆ లిటరేచర్ తెలిసిన టీం ఉండాలి, దెన్ మీరు సర్టిఫికేషన్ ఇవ్వండి. అలాగే మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? లేదు, ఇంకా జరుగుతుందండి. బట్ 13th రిలీజ్ అయిపోద్దండి. డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ నేను ఇంకొంచెం డైరెక్షన్లో కోర్స్ చేయాల్సిందా, లేకపోతే ఇండస్ట్రీలో ఇంకెక్కడైనా ఇంకొంచెం కాంటాక్ట్స్ పెంచుకొని ఉండాల్సిందా అనిపించిందా ఈ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ టైం? కొంచెం ఎక్కువ ఫండ్ దొరుకుంటే బాగుండు అనిపించిందండి. సో 13th రిలీజ్ అవబోతుంది కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సక్సెస్ ఆబ్వియస్గా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ కానీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ కానీ ఏది మెయిన్గా వినిపించబోతుంది అనుకుంటున్నారు? నాకేం లేదండి, మార్నింగ్ షో ఒక 25% ఫిల్ అయితే చాలండి. నైట్ షోస్ని సెకండ్ షో అంటారు, సెకండ్ షో హౌస్ఫుల్ అయితే అవుతాయా? పక్క అవుతాయండి. అంటే మేజర్ సెంటర్స్లో అయితే, అంటే మేము ఒక 100-120 థియేటర్స్లో వస్తే ఓ 50-60 థియేటర్స్ మౌత్ టాక్తో పక్క అవుతాయి. ఆ 25% ఓపెనింగ్ ఎలా తీయాలనే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా. ఓకే, నైస్.
మొన్న ఏదో పోస్ట్ చూసాను మీది, గంగవ్వని కలిసినట్టున్నారు Yes, కదా. yes, ఏంటి తను కూడా కాస్ట్ చేశారా మీ మూవీలో? మై విలేజ్ షో అది రికార్డ్ చేసాము ఒకటి. ఓకే ఓకే ఓకే, సూపర్ నైస్ అండి. గ్రేట్ టాకింగ్ టు యూ. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని. ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అలాట్ మీ టైం ఇచ్చి ఆడియన్స్ అందరితో మీ ప్రాజెక్ట్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ అండి, నాకు లైఫ్లో గుర్తుండిపోద్ది. October 13th అండి సగలేట్ కదా రిలీజ్ అవ్వబోతుంది. ఇంతకుముందు మీరు ఆల్రెడీ చెప్పారు కదా. సో ఇదేంటంటే అండి, మన కల్చర్ని, మన నేటివిటీని, మన మ్యూజిక్ని, మన ట్రెడిషన్ని మనం కథలుగా చెప్పుకునే రోజులు వచ్చాయి. కథలు చెప్తున్నాం. సో ఆడియన్స్ అందరూ మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా కథలు చెప్తాం. సగలేట్ కథ ఏంటంటే ట్రెడిషన్, నేటివిటీ అంటే ఇదేం ఆర్ట్ ఫిలిం కాదండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. మీరు కూర్చున్న ఫస్ట్ మినిట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు చాలా సర్ప్రైజెస్ ఫీల్ అవుతారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది. ప్లీజ్ కమ్ టు థియేటర్స్. మార్నింగ్ షో నా 25% నా ఫీలింగ్ నాకు ఇచ్చేయండి. థ్యాంక్ యూ. వెరీ క్లియర్. థ్యాంక్ యూ అండి.